వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ నుండి మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, సో మనం రేపు ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది కంప్లీట్లీ ఎవరైతే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో, ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో ఈ వీడియో ఓన్లీ వాళ్ళ కోసమే అండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో రేపు నిర్మలా సీతారామన్ గారు 2026, 2027కి సంబంధించిన బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మనము కీలకమైన అంశాలు కొన్నింటి గురించి మనం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూద్దామండి. అసలు కెపెక్స్ ఫస్ట్ మార్కెట్ కాదు, బడ్జెట్ లో మనం చూడాల్సింది కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం చూడాల్సింది క్యాపెక్స్. క్యాపెక్స్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే దీర్ఘకాలికంగా ఒక భారతదేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం భారత ప్రభుత్వం ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటే, అంటే ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటుందో దాన్ని క్యాపెక్స్ అంటారు. అంటే లైక్ రోడ్స్ కావచ్చు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారత ప్రభుత్వం ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటుందో దాన్ని ఏమంటాం అంటే క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది ఎలా ఉంది అనేది గత ప్రీవియస్ లో ఎలా ఉందనే చూద్దాం. ఇక్కడ 23-24లో 10 లక్షల కోట్లు ఉందండి. 2024-25కి వచ్చే వరకు 11.11 అంటే 11.11 లక్షల కోట్లు ఉంది. 2025-26కి వచ్చే వరకు ఏంటంటే 11.21 కోట్లు. అంటే కెపెక్స్ లో అత్యధిక ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ మనకు ఇవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే 2025-26 బడ్జెట్ లో 25-26 బడ్జెట్ లో కెపెక్స్ కు ఎక్కువ కేటాయింపులు జరగకపోవడం వలన మార్కెట్ లో పెద్ద ఆశించేంత స్థాయిలో మన బడ్జెట్ మీద మార్కెట్ అనేది స్పందించలేదు. అంటే ఆ రోజు మార్కెట్ కూడా ఫ్లాట్ గా ఉండడం జరిగింది. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రైల్వే బడ్జెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2023-24 సంవత్సరానికి 2,65,000 కోట్లు కేటాయించడం జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే వరకు సేమ్ 2,65,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఎప్పుడైతే ఫ్లాట్ అంటే రైల్వే బడ్జెట్ కూడా పోయినసారి ఏముందంటే సేమ్ ఉంది, చేంజెస్ ఏం లేవు. దీనివల్ల కూడా రైల్వే స్టాక్స్ లో కానీ మిగతా మన మార్కెట్ లో కానీ ఎలాంటి చేంజ్ కూడా రాలేదు. ఈసారి ఏం చేస్తుందంటే మార్కెట్ ఏంటంటే చాలా ఎక్కువ కేటాయింపులు ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే మార్కెట్ రైల్వే బడ్జెట్ అనేది కొంచెం ప్రీమియంగా అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కనుక రేపు మన బడ్జెట్ లో రైల్వే కేటాయింపులు ఉంటే రైల్వే స్టాక్స్ పరిగెడతాయి. నేనేమంటున్నానంటే ఏ స్టాక్స్ కొనండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేయట్లేదు. నేను మీకు క్లియర్ గా మీకు చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ స్టాక్స్ టు బై అండ్ సెల్. సో నేను ఏ స్టాక్ రికమెండ్ చేయట్లేదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే రేపు కనుక రైల్వే బడ్జెట్ కనుక 2,65,000 కోట్లు దాటి కనుక 3 లక్షల కోట్లు, 3,15,000 అట్లా కేటాయించడం జరిగితే రైల్వే స్టాక్స్ కి, రైల్వేలో ఉన్న స్టాక్స్ కి రేపు రెక్కలు వస్తాయి. సో నెక్స్ట్ చూద్దాం. అంటే రైల్వే స్టాక్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్వీఎన్ఎల్ కావచ్చు, ఐఆర్సిటిసి కావచ్చు, ఇర్కాన్ కావచ్చు, ఐఆర్ఎస్ కానీ ఈ స్టాక్స్ కి రేపు ఏంటంటే వీటి మీద మరి ఒకసారి దృష్టి పెట్టవచ్చు. నేనేమంటున్నాను, ఈ స్టాక్స్ ఖచ్చితంగా రేపు పరిగెడతాయని చెప్పట్లేదు. సో ఎప్పుడైతే రైల్వే బడ్జెట్ కనుక మంచిగా కేటాయించినట్లయితే ఈ స్టాక్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ట్రేడింగ్ చేసే వాళ్ళైనా, ఇన్వెస్ట్ చేసే వాళ్ళైనా ఈ స్టాక్స్ అబ్జర్వ్ చేయండి అని మాత్రం చెప్తున్నాను. సో నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను, ఏ స్టాక్ ను కూడా కొనమని కానీ అమ్మవని కానీ చెప్పట్లేదు. ఒకసారి అది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ సెక్టర్, ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. మార్కెట్ 100% డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 2 డిజిట్ ఆఫ్ దీంట్లో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే మొన్న చూసాం మనం ఇండియా పాకిస్తాన్ కి జరిగిన యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ కూడా చూసాం. సో దానివల్ల మనకి ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా దీని మీద పెరిగింది. దీని మీద కనుక ఎక్స్పెక్టేషన్ అంటే బంగ్లాదేశ్ తోటి మనకు కూడా సంబంధాలు ఈ మధ్య కాలంలో మంచిగా లేవు. సో పాకిస్తాన్కి మనకు మంచి సంబంధాలు లేవు. సో కాబట్టి మనం బడ్జెట్ అనేది డిఫెన్స్ సెక్టర్ లో మంచిగా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 100% మార్కెట్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక కేటాయింపులు డిఫెన్స్ సెక్టర్ కనుక మంచిగా చేస్తే ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్ బెల్, బిఈఎల్, హెచ్ఏఎల్ ఈ 2 స్టాక్స్ ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. బిఈఎల్ యాజ్ వెల్ యాజ్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఈ 2 స్టాక్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను బై సెల్ చేయమని చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో అంటే ఎల్టీసీజీ కానీ, ఎస్టీసీజీ కానీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో దీంట్లో ఏంటంటే
లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గెయిన్ లో కట్ అవుతుంది. అంటే తగ్గింపుని ఎక్స్పెక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎంత ఉంది ట్యాక్స్? 12.5% ఉంది. ఈ 12.5% నుంచి మార్కెట్ ఏంటంటే దీంట్లో తగ్గింపుని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక ఇక్కడ కనుక ఎల్టీసీజీ కానీ ఎస్టీసీజీలో కానీ తగ్గింపు కనుక వచ్చింది అనుకోండి, రేపు మార్కెట్ పెరిగే అవకాశం చాలా ఉంది. ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చూద్దాం. ఇక్కడ యాక్చువల్ ఏంది, ఎల్టీసీజీలో 1.25 లక్షల వరకు ట్యాక్స్ లేదు. ఎప్పుడైతే 1.25 lakhs దాటింది అనుకోండి మన ప్రాఫిట్, అప్పుడు ఏమైందంటే ట్యాక్స్ ఎంత ఉంది? ప్రజెంట్ 12.5% ఉంది. సో మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ 12.5% ని తగ్గించాలి అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక ఎల్టీసీజీలో కనుక మార్పు కనుక వచ్చినట్లయితే రేపు మార్కెట్ లో మంచి పెరుగుదలకు అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెన్యూవల్ ఎనర్జీ మీద మార్కెట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. రెన్యూవల్ ఎనర్జీ మీద ఉన్న స్టాక్స్ లోకి వచ్చే వరకు అదాని కానీ టాటా కానీ, ఈ అదాని స్టాక్స్ మీద కానీ టాటా స్టాక్స్, రెన్యూవల్ ఎనర్జీ స్టాక్స్ మీద రేపు మీరు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్, ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ మన వీడియోస్ లో మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి వీడియోస్ చేస్తున్నాం. సో ఎక్స్పోర్ట్స్ కి, మన భారత ఎక్స్పోర్ట్ కి ఇప్పుడు పరిస్థితులు చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ గవర్నమెంట్ అనేది మన మీద విధించిన టారిఫ్ తోటి మనకి ఇబ్బంది అవుతుంది. ఒక పాజిటివ్నెస్ కూడా రీసెంట్లీ ఏం జరిగిందంటే ఎఫ్టీఏ, EU యూనియన్ తోటి, EU తోటి మనకి ఎఫ్టీఏ జరిగింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఫ్రీ ట్రేడ్ EU తోటి మనది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. సో దీని మీద కూడా ఒక వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, గొంతు కూడా సరిగా లేదు. సో పెరిగి ఈ రోజు నేను 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూద్దాం. ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి వచ్చే వరకు ఖచ్చితంగా అందరు ఎక్స్పోర్టర్స్ సబ్సిడీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్, సబ్సిడీస్ కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ రిలాక్సేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ లోన్ ఫెసిలిటీ అవకాశాలు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దీని ఈ వాటితో ఏం చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది. బట్ దానికంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఎందుకు అంటే మన మీద ట్యాక్సెస్ ఒక ప్రాబ్లం అనేది, యూఎస్ మనం చేసే ట్యాక్సెస్ మీద కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాని వల్ల మార్కెట్ కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్రిప్టో, మీ అందరికి తెలిసిందే గవర్నమెంట్ క్రిప్టో మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ట్యాక్స్ 30% పెట్టింది. ఇది మేబీ పెంచే అవకాశం ఉన్నాయి, తగ్గించే అవకాశం ఉన్నాయి, నాకు కరెక్ట్గా తెలియట్లేదు. సో మేబీ క్రిప్టో మీద కూడా కొంచెం ట్యాక్సెస్ తగ్గించాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఏం జరుగుతుందని చూద్దాం. సో నెక్స్ట్ అంటే జీడిపి. సో వాట్ ఈస్ ట్రేడ్ డిఫిషియట్? మనం ఆల్రెడీ ట్రేడ్ డిఫిషియట్ గురించి తీసుకున్నాం. ఇక్కడ ఫిజికల్ డిఫిషియట్ ఏంటంటే మనం బడ్జెట్ లో ఖర్చు పెట్టే పైసల మధ్యన అంతరం. సో అది యాక్చువల్లీ లాస్ట్ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే దీని మీద నేను కంప్లీట్ ఫిజికల్ డిఫిషియట్ మీద మీకు ఒక మంచి వీడియో చేస్తాను. సో ఫిజికల్ డిఫిసిట్ మీద 4.2 నుంచి 4.4 మధ్యలో ఉండే విధంగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక డిఫిసిట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, రేపు మార్కెట్ లో కొంచెం నెగిటివ్ సంకేతాలు పోయే అవకాశం చాలా ఉంది. నెగిటివ్ మార్కెట్ వెళ్ళిపోయే సంకేతాలు చాలా ఉంది. సో మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 4.2 to 4.4, మన జీడిపిలో 4.2 నుంచి 4.5 మధ్యన మన ట్రేడ్ డిఫిషిట్ ఉండే విధంగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ట్రేడ్ డిఫిషిట్ అంటే ఏంటంటే దీని మీద పర్టికులర్ కంప్లీట్ వీడియో నేను ఫిజికల్ డెఫిషియట్ మీద నేను కంప్లీట్ వీడియో చేస్తాను. ఆల్రెడీ మీకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ట్రేడ్ డెఫిషియట్ అంటే. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ డెఫిషియట్ అంటే ఏం లేదండి, కేటాయించిన బడ్జెట్ లో మనకు తక్కువ అమౌంట్ పర్సెంటేజ్, దాన్ని ఫిజికల్ డెఫిషియట్ అంటాం. ఆ ఫిజికల్ డెఫిషియట్ గురించి కంప్లీట్ వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్ రేపు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధానం బడ్జెట్ మీద ఏంటంటే ఇవన్నీ ఏంటి, కెపెక్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, కెపెక్స్ కొంచెం పెంచాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, రైల్వే బడ్జెట్ కూడా పెంచాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో కేటాయింపులు అనేది పెరగాలి అని చెప్పేసి మార్కెట్ 2 digit మినిమం 2 digit. యాక్చువల్లీ నేను 100% పెరగాలని నేను అనుకుంటున్నా. బట్ మినిమం 2 digit పర్సెంటేజ్ మనకి ఇక్కడ కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ స్లాబ్ సిస్టమ్ ఎల్టీసీజీ ఎస్టీసీజీలో కూడా కట్ అవుతాయి. అంటే ఏమంటారంటే తగ్గింపు, దీని ట్యాక్స్ కూడా తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూద్దాం అసలు రేపు ఏం జరుగుతుందని. ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ కి వచ్చేసే వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఆర్వీఎన్ఎల్ రైల్వే స్టాక్స్ నుంచి వచ్చే వరకు ఆర్వీఎన్ఎల్, ఐఆర్సిటిసి, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సి. డిఫెన్స్ సెక్టర్ లో బిఈఎల్, హెచ్ఏఎల్, ఈ స్టాక్స్ మీద చాలా ఫోకస్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేనేం చెప్తున్నా అంటే మళ్ళీ చెప్తున్నాను, నేనేది రికమెండ్ చేయట్లేదు. ఈ స్టాక్స్ చూడండి, జస్ట్ వీటిలో కనుక కేటాయింపులు ఉన్నట్లయితే ఈ రేపు పరిగెత్తే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెన్యూవల్ ఎనర్జీలోకి వచ్చే వరకల్లా అదాని ఎనర్జీ అండ్ టాటా ఎనర్జీ, దాంట్లో మీరు ఎంతైనా చూడాల్సిన అవసరం చాలా. వచ్చే వరకు స్టాక్స్ దగ్గరకు వచ్చే వరకల్లా మేము ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను రేపు బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది
బడ్జెట్ దగ్గర నుంచి మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని చూసాం. సో ఆఫ్టర్ బడ్జెట్, సో బడ్జెట్ లో ఎట్లాంటి కేటాయింపులు జరిగాయి, ఏం జరిగాయి అనేది ఆఫ్టర్ బడ్జెట్ కూడా ఒక కంప్లీట్ వీడియో చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.